వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం విశాఖ సిటీకి సెంటర్లో ఉన్నటువంటి కింగ్ జార్జ్ హాస్పిటల్కి పక్కన ఉన్నటువంటి వార్డ్ బాయ్ లైన్లో ఉన్నాం. సో ఈ ప్రాంతంలో దాదాపు 20 ఏళ్ళుగా ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతంలో ఇసుక మన పక్కనే ఉన్నది ఇసుక కొండ. సో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ కొండపై ఉన్నటువంటి ఇసుక అంతా కూడా ఇళ్లలోకి చేరిపోతుంది. అలాగే వాటర్ ఏదైతే వర్షం నీరు అంతా కూడా ఇది లోతట్టు ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలోకి నీరు వచ్చి ఈ ప్రాంతంలో నివాసిస్తున్న వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మనం ఈ కాలనీకి వచ్చాం, లోపలికి వెళ్ళి పరిస్థితి ఏంటో చూద్దాం. నీళ్ళు వస్తే మా ఇల్లు కాదు సార్, పురుగులు గిరుగులు పాములు గీములు అన్నీ వచ్చేస్తుంది ఇంట్లోకి. వచ్చిన అలా తోసుకొనే ఉంటాం రాత్రి తెల్లవాళ్ళ. ఈ 3 రోజులు రెస్ట్ లేదు, మాకు నీళ్ళు లేకపోతానండి. ఇల్లు చండాలం అయిపోతుంది. తిన్నంది చోటు లేకుండా పడుకున్నది ఒక్క మంచం మీద 4 పడుకుంటాం. ఇల్లు లేక బాధ అంతేనన్న, ఇంకేటి అక్కర్లేదు మాకు. ఎవరైనా వచ్చారమ్మా చూడడానికి? ఎవరు వచ్చినైనా చూసేసి వెళ్ళిపోతున్నారు. ఆ పెద్ద వాళ్ళు వస్తారు, చూసేసి వెళ్ళిపోతారు. పరదలు వేసేస్తాను ఇది వేసేస్తాను అంటారు, ఏది చేయరు. సగం మందికి ఇల్లు ఇచ్చారు, సగం మందికి ఇల్లు వేయలేదు. మాకు 2 ఇంట్లకే వేయలేదు, అందరు ఇల్లులకి ఇచ్చేసారు ఇల్లులు, మాకే ఇవ్వలేదు. ఎక్కడికి వెళ్ళని తోవలేదు. అద్దెలకి వెళ్తే అద్దెలు ఇయ్యరు. పెద్దోళ్ళు ఇస్తారు అద్దెలకి. ఇలాగుంటే పేదోళ్ళకి ఇస్తారు సార్, చెప్పండి. ఒక పూట తింటే ఒక పూట ఉండదు. అలా అద్దెలు కట్టుకోగలమా? కూలికి వెళ్తే కుండాడుతుంది, లేపు లేదు. అలా జరుగుతుంది. గవర్నమెంట్ పనంక లేదు, ఏది లేక అదిగో పనులకి వెళ్తున్నారు పిల్లలు. వాళ్ళు తెచ్చిన కూలే నాలో తినేసి ఇక్కడ ఉంటున్నారు. ఎంతకాలంగా ఉంటున్నారు ఇక్కడ? ఇప్పుడు మా ఆయన ఉన్నప్పటి నుంచి, పుట్టపూర్వం నుంచి ఇక్కడే ఉన్నాం. ఎవరు చూసినా లేరు, వెళ్ళిపోతారు వస్తారు, వెళ్ళిపోతున్నారు వస్తుంటారు. ఇదే చెత్తన అదే చెత్తన అంటారు, వేసారు. ఆ కంపులను భరిస్తున్నాం కానీ ఎవరు ఏటి పట్టించుకోలేదు మాకు. చెప్పండి, ఎంతకాలంగా ఇక్కడ ఉంటున్నారు, ఏంటి పరిస్థితి? ఇప్పుడు వర్షం చాలా రోజులు బట్టి ఉన్నాం, తాత ముత్తాతలు బట్టి ఉన్నాం ఇక్కడే పెళ్ళి అయింది, ఇక్కడే ముసలి అయిపోతున్నాం. మేము ఎక్కడి నుంచి రాలేదు. మరి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా 2 రోజుల నుంచి, మీ ఇంట్లో మొత్తం వాటర్ నిండిపోయిందా? ఇదిగో ఇలాగే మరి నిండిపోతే వచ్చేస్తుంది సార్. అది నిండిపోయింది అనుకో వచ్చేస్తుంది ఇళ్ళల్లో పడి వచ్చేస్తే ఇలాగే మరి ఏడు చేస్తాం. మంచాలు వేసుకొని అలా కూర్చోవడమే, పరదలు అది వేసుకొని ఉంటాం అంతే. కష్టం కదమ్మా మీకు. ఏడ్చాలి సార్, కూలి ఆడితే కుండాడుతుంది, బయటికి వెళ్ళి అద్దెలు కట్టుకోలేము, అందుకని ఇక్కడే ఉంటున్నాం. రాత్రిపూట వర్షం భారీగా వచ్చేసి పాము పురుగు గట్ర వచ్చిందనుకో ఏంటి పరిస్థితి? అంటే లైట్లు ఉంటుంది కదా సార్, లైట్లు బట్టి ఉంటాం. చాలా కష్టమే కదా. అంత ఇదైతే రోడ్డు మీద నిలబడిపోతాం, కరెంట్లు కానీ ఆగిపోతే అంతే. మరి ఎవరో అధికారులకు ఎవరికి చెప్పారా ఇలాంటి పరిస్థితి? వచ్చారు సార్, మీ ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ వచ్చి మాకు సాయం చేశారు. బియ్యము అదన్నీ ఇచ్చారు, చీరలు అది ఇచ్చారు. 2-3 రోజులు ఎవరు వచ్చారమ్మా? ఇంకెవరు రాలేదు సార్, మీరే వచ్చారు. కార్పెంటర్ బాబు వస్తుంటారు వెళ్తుంటారు చూసి, మన వార్డు కార్పెంటర్ బాబు వాళ్ళందరూ వస్తుంటారు చూసి. కానీ మరి మీ ఇల్లు అయితే మొత్తం కారిపోతుంది కదమ్మా. మరి కారిపోతుంటే అలాగే పరదలాది వేసుకుని అలాగే ఉంటున్నాం సార్. అద్దె కట్నాలు మాకు ఇది లేదు, చెప్తున్నాం కదా, కూలి ఆడితే కుండా అన్నట్టు. అందుకని ఏం న్యాయం కావాలి, ఏం కావాలి మీరు కోరుకుంటున్నారు? ఏంటికో నాకు తెలీదు సార్. అంటే నేను ఇల్లు ఇచ్చారు సార్, మాకు ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు. అక్కడ ఇచ్చారు, ఎక్కడ జొన్నవలస అవతల సబ్బువారం అక్కడ ఇచ్చారు, కానీ ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు. మాకు వెళ్ళలేదు, ఫోటోలు అది తీసుకున్నారు, మాకు కాగితాలు అది ఇచ్చారు. మరి అది ఓపెనింగ్ అయితే మాకు తీసుకొని వెళ్తానని చెప్పారు. ఉండాలి మరి, అది ఇచ్చారు అనుకో వెళ్ళిపోతాం. సో ఇదే ఇంట్లో మరో యువకుడు ఉన్నాడు, చెప్పండి ఎలా ఉంటుంది వర్షం వస్తే మీ ఇంట్లో పరిస్థితి? ఈ 2 రోజుల నుంచి బాగా వర్షం అసలు ఎక్కడ తగ్గనే లేదు. ఇలా తగ్గుతుంది, ఇలా పడుతూనే ఉంది. ఇక చూస్తున్నారు కదా మొత్తం వాటర్ ఇదంతా నిండిపోయి నిన్నంతా ఈ లోపలికి కూడా వచ్చేసింది. లోపలికి వచ్చేసింది. నేను 2 రోజుల నుంచి డ్యూటీకి వెళ్ళకుండా ఇంకా సెలవు పెట్టి మా మామగారికి ఇంకా మొత్తం తోడుతూ, మా మామగారు తోడుతున్నారు, నేను వెనక నుంచి పోస్తున్నాను కాలువలోకి నీళ్ళు. ఈ 2 రోజుల నుంచి అసలు పడుతూనే ఉంది వర్షం, ఎక్కడ తగ్గన కూడా లేదు. మరి ఇప్పుడు వర్షం వస్తే ఇలాంటి పరిస్థితి ఉంటుంది కదా, మరి మీరు ఎప్పుడైనా అధికారులకు చెప్పారా మేము వర్షం వస్తే ఇలా అయిపోద్ది? చెప్పాం, మా మామగారు చెప్పారు, కానీ ఎవరు రాలేదు, పట్టించుకోలేదు ఎవరు కూడా. ఏదో ఇలా వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు అంతేగాని ఎవరు పట్టించుకోలేదు ఎప్పుడు. ఎంతకాలంగా ఉంటున్నారు మీరు ఇక్కడ? నేను ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అయింది. మా మామగారు ఉంటున్నారు ఇక్కడ నుంచి. ఏ రాత్రి అప్పుడు ఏదైనా భారీ వర్షం వచ్చి రేపే పెంకులీలు కదా ఇది రేకులీలు
సో ఏదైనా అయితే ఎలాంటి భయంగా అలాగే మరి భయంగా ఉండాల్సి వస్తుంది ఇక్కడ. ఆల్రెడీ మొన్న చెట్టు పడింది మొన్న ఆ రేకుల మీద, ఆ భయంతో ఉండాల్సి వస్తుంది ఇక్కడ. సో ప్రస్తుతం మనం ఈ వార్డ్ బాయ్ లైన్లో ఉన్నటువంటి ఓ ఇంటి వద్దకు వచ్చాం. చూద్దాం ఇంట్లో పరిస్థితి ఎలా ఉందనే విషయాలు, ఇంట్లో వారు ఎలా నివసిస్తున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా రేకులేళ్ళు. వర్షం అయితే మనం ఇప్పుడు వర్షం చాలా తీవ్రస్థాయిలో పడుతుంది. పడిన వాటర్ అంతా కూడా నేరుగా మనం చూడొచ్చు. ఈ నీరంతా కూడా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. వీళ్ళు ఎలా జీవనం సాగిస్తున్నారనే విషయాలను వారి మాటలోనే తెలుసుకుందాం. చూడొచ్చు ఇదంతా కూడా నీరు, వర్షం నీరు అంతా కూడా ఈ ప్రాంతంలో చేరుకుంది. సో మరి నీళ్ళు వస్తే వీళ్ళు అసలు ఎలా జీవిస్తున్నారనే విషయాలను వారినే అడుగుదాం. చూడండి వాటర్ అంతా కూడా వీళ్ళు ఎలా నిత్యం తోడుకునే పరిస్థితే ఉంది. సో ఇంతటి దుర్భర జీవితాన్ని విశాఖ సిటీలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో, అమ్మ చెప్పండి, ఎంతకాలంగా మీరు నివసిస్తున్నారు ఇక్కడ? నేను ఇక్కడ 20 సంవత్సరాలు అవుతుందండి. వర్షం వస్తే ఎప్పుడు ఇదే పరిస్థితి? ఇదే పద్ధతి. ఎవ్వరు పట్టించుకోలేదు. ఈ వర్షం వస్తే ఇది వచ్చి ఇలా చూసి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోవడమే. అది ఒక్కటే కానీ దానికి మార్గం ఏమి లేదు. ఆకలితో మేము మళ్ళీ మాడిపోతున్నాం రాత్రి పొగలును. మన బాధ ఎవరికి తెలియాలా? దేవుడికి తెలియాలా. కానీ గతి లేక ఇక్కడ ఉన్నాము. కట్టుకోవడానికి సమస్య లేదు, అద్దె కట్టుకోవడానికి సమస్య లేదు. అందుబట్టి అంటూ ఉన్నాం మేము. మరి ఏది కూడా అవకాశం ఎవరు తీసుకోవటం లేదు. మరి ఎక్కడికి వెళ్ళాలో మనకే తెలియదు. మరి అధికారులు ఎవరు వచ్చారు ఎప్పుడన్నా? వచ్చారు, కొండమ్మ వచ్చింది, కార్పొరేటర్ వచ్చింది, చూసింది, ఏమీ పట్టించుకోలేదు. మరి ఇప్పుడు వర్షం 2 రోజులుగా బాగా పడుతుంది కదా భారీగా. ఇప్పుడు వర్షం ఇంటి మీద పడిపోయి ఏదైనా పడిపోతే పరిస్థితి ఏంటి? పరిస్థితి అంతే మరి అంతే పరిస్థితి అంతే. మరి ఎవరు పట్టించుకోకపోతే మరి ఏడు చేస్తాము? ఎవరున్నారని కొన్ని అడగడానికి ఎవరు లేరు. ఇప్పుడు మీరు కనుక వచ్చారు, అన్నీ తీశారు, అన్నీ తోడమ్మ అన్నారు, ఫోటో తీశారు, అన్నీ చూశారు, సవికంగాను తీసి అన్నీ చేస్తున్నారు, వీడియో తీస్తున్నారు. తీసేటప్పుడు ఇప్పుడు అలాగా ఎవరైనా పెద్దోళ్ళు వచ్చారా? ఎవరు రాలేదు. ఓట్లకు మట్టుగా జనాలు దండలు పెట్టుకొని వచ్చేస్తారు, చప్పట్లు కొట్టుకొని వచ్చేస్తారు. ఆ ఓటు మట్టుగా కావాలి వాళ్ళకి. మనుషులు ఎటువంటి ఎలాగట్ట పోని అనవసరం వాళ్ళకి. ఆ ఓటే కావాలి వాళ్ళకి. మీకేం న్యాయం కావాలి? మాకు న్యాయం, ఒక ఇల్లు కట్టి నాకు ఇవ్వాలండి. ఎందుకంటే బతకలేము ఇలాగైతే. ఏ టైంకి ఎలాగొస్తుందో చెప్పలేము. రాయలతోనూ రప్పలతోనూ వచ్చేస్తుంది. మరి ఎలాగ మా బతుకులు ఎలాగా? మన ప్రాణం ఉన్నంత వరకే మాకు ఉండాలి కదా గుర్భం అన్నది. చచ్చిపోతే ఏ బాధ ఉండదు. ప్రాణం ఉన్నంత వరకు ఉండాలి కదా. మనకు డబ్బు ఉందా? డబ్బు తోమస లేదు. కూలి చేసుకుంటే కుండా, లేకపోతే లేదు. మన బతుకులు అలాగ ఉన్నది. చూస్తున్నారు కదా మా పరిస్థితి, ఇంట్లో పరిస్థితి. ఇంట్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి, వర్షం వచ్చేస్తుంది. నిన్నే తోడాము, నిన్నే బోల్డ్ నీళ్ళు తోడాము. పాపం దూటికి మనిషి పైబెట్టి పని ఆటో వేసుకుంటాడు. ఆ కుర్రోడు ఉండిపోయి నీళ్ళు నాకు సాయం చేశాడు. అమ్మ చెప్పండి, వర్షం పడుతుంది కదా, ఎలా ఉంటుంది మీ పరిస్థితి? పరిస్థితి గోడలు కరెంటు దగ్గర నానిపోతుంది. ఇంట్లో ఏ టైం కుమిలిపోతుందో తెలియదు. సింగిల్ గోడ ఒకటి, నీళ్ళు తడి అయిపోతుంటుంది మొత్తం గోడలంతా. మేము భయంగా ఎలాగో బతుకుతున్నాం. ఇళ్ళల్లో నీళ్లు నిండిపోయింది. ఇంట్లోని ఇసుకతో సహా ఫుల్గా నిండిపోయింది, ఇరిగిపోయింది. అలాగా ఈ కొత్తగా ఇంకా మేము ఈ గోడలు అది కట్టుకున్నాం. అంతేగాని ఎవరు ఎంతమంది వచ్చారు చూశారు, కానీ ఎవరు మాకు సహకరించలేదు, పట్టించుకోలేదు. అలాగే 100 సార్లు వస్తారు, 100 సార్లు వెళ్ళిపోతున్నారు. ఇలాకర్లు ఎంతో జనాభా వచ్చారు, పెద్దోళ్ళు వచ్చారు. ఎవరు కూడా చెప్పటం లేదు. అలాగే వస్తామమ్మ అంటున్నారు, ఎవరు ఏది సహకరించలేదు, ఏది చేయటం లేదు. అది చూడ తుప్పలు డొంకలు పాములు వచ్చేస్తుంది, అది కూడా పట్టించుకోవటం లేదు. అడుగుతున్నాం, అందరికీ చెప్తున్నాం, కొండమ్మకి అని చెప్తున్నాం, అయినా ఎవరు పట్టించుకోవటం లేదు. ఇలా చూడు, ఇలా బ్రతుకుతున్నాం ఈ వీధిలోని ఇళ్ళల్లో. ఏం చేయాలా మరి? ఎటు గతి చాలా పూర్వం నుంచి ఉన్నారు ఇక్కడ అందరూ. మేము చేసుకోకముందు మా అత్త మామలు, వాళ్ళ మామలు అలాగ ఇక్కడే ఉన్నారు. ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ మొత్తం? ఇక్కడ మొత్తం 15 మంది కుటుంబాలు ఉన్నారు. ఇటు అటు 14, ఇటు అటు. అప్పటి నుంచి ఇల్లులు మునిగిపోయింది మొత్తం. వీధంతా మునిగిపోయింది. ఇటు సైడు అటు సైడు ఇల్లు నిండిపోయి వాళ్ళు సామాన్లు గేమాళ్ళు మొత్తం తడిసిపోయింది ఎవరి ఇల్లులకి. అయినా అప్పుడు కూడా పట్టించుకోలేదు ఎవరు, ఇంతవరకు ఎవరు సహకరించటం లేదు బాబు. అసలు ఈ వీధే ఎవరు చూడటం లేదు. ఎలా కుమిలిపోయి బాబు ఇలా చచ్చిపోతున్నారు, జనాభా సామాన్లతో పడిపోయారు అన్నా సరే ఎవరు మైట్ చేయలేదు. ఇంతవరకు రాలేదు. ఇప్పుడు నేటికి 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు ఎవరు సహకరించలేదు. వీధి చూస్తే ఇక్కడ ఈ వార్డ్ బాయ్ లైన్లో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. దాదాపు
15 కుటుంబాలు ఇల్లులతో ఇక్కడ నివసిస్తున్నారు. వర్షం వచ్చిందంటే తీవ్రమైన పరిస్థితి, ఇళ్లలోకి నేరుగా వర్షం నీరంతా కూడా ఇళ్లలోకి చేరిపోతుంది. ఈ చేరిపోతున్న కారణంగా ఈ ఇళ్ళలో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా నీట మునిగిపోయి నీరు రాత్రి పగలు అని తేడా లేకుండా నీళ్ళను తోడుకునే పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది. అధికారులు స్పందించి తమకు ఒక మెరుగైన సదుపాయాలు కల్పించాలని వీరంతా కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, వార్డ్ బాయ్ లైన్ కాలనీ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.